పార్టీ వెళ్ళగొడితే వేరే పార్టీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. వెళ్ళగొట్టిన పార్టీలోనే మళ్ళీ చేరిపోయారు. తనను వెళ్ళగొట్టేందుకు కారకులైన వారికి అడ్డుచక్రం వేశారు. తీరా ఎన్నికల్లో తాను ఓడిపోయారు. ఎమ్మెల్యే అయిన 5 ఏళ్లలోనే అందరూ తన రాజకీయాల గురించి మాట్లాడుకునేలా చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి ఓటమికి కారణాలేంటి? ఆయన గురించి తాండూరు ప్రజలు ఏమంటున్నారు? పంజగుల రోహిత్ రెడ్డి 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన్ను ప్రజారాజ్యం పార్టీ తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. 2013లో పీఆర్పీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2014లో యంగ్ లీడర్స్ సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు దగ్గరయ్యారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ 2018లో పైలట్ను టీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుండి పోటీ చేసి మాజీ మంత్రి పి మహేందర్ రెడ్డిని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. వాస్తవానికి 2014 ఎన్నికల్లోనే ఆయన తాండూరు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించారు. కానీ 2014 ఎన్నికలు జరిగే నెల ముందు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరి టికెట్ సొంతం చేసుకున్నారు. దీంతో పైలట్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అప్పట్నుంచి ఒకే పార్టీలో ఉన్నప్పటికీ టికెట్ పొంది ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం మహేందర్ రెడ్డికి పార్టీలో అప్పటికే కొనసాగుతూ టికెట్ ఆశించి భంగపడ్డ పైలట్ రోహిత్ రెడ్డికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వర్గ విభేదాలు ఉండేవి. తాండూరు ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పట్నం మహేందర్ రెడ్డి అనుచరులు రోహిత్ రెడ్డిపై టీఆర్ఎస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయటంతో ఆయన్ను పార్టీ నుండి బహిష్కరించారు. అయితే అప్పటికే తాను స్థాపించిన యంగ్ లీడర్స్ సంస్థ ద్వారా తాండూరు నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు రోహిత్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రోహిత్ రెడ్డి తరువాత 2018లో కాంగ్రెస్లో చేరి అదే ఏడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిపై దాదాపు 10,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కానీ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావటం, ఆ పార్టీ అధినేత నాటి సీఎం కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి చేర్చుకోవటానికి గేట్లు తెరవటంతో పైలట్ రోహిత్ రెడ్డి 2019లో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. తనకు రాజకీయ ప్రత్యర్థిగా పోటీ చేసి గెలిచిన రోహిత్ రెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకోవటంతో ఒకంత అసంతృప్తికి గురైన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పార్టీ అధిష్టానంతో తేల్చుకునే పనిలో పడ్డారు. అయితే పార్టీ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అప్పట్లో నిప్పుల మీద నీళ్లు చల్లినట్లు చేసిందే. పట్నం మహేందర్ రెడ్డి మాత్రం అది జీర్ణించుకోక ఇటీవల ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పక్షాన చేరారు. 2023లో ఇరువురు నాయకుల మధ్య వర్గ విభేదాల కారణంగా తాండూరులో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రోహిత్ రెడ్డి ఓటమి చెందారు. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాలు మొదలుపెట్టి బీఆర్ఎస్లో చేరిన పైలట్ రోహిత్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో అనేక మలుపులు కనిపిస్తాయి. మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత బీఆర్ఎస్లో చేరితే టికెట్కు టీడీపీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి అడ్డుపడ్డారు. టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన రోహిత్ రెడ్డి తీరా టికెట్ సాధించడమే కాదు, ఎమ్మెల్యేగా కూడా గెలిచి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి వచ్చిన రోహిత్ రెడ్డికి టీడీపీ నుంచి వచ్చిన మహేందర్ రెడ్డికి ఉన్న వర్గ విభేదాల కారణంగా పార్టీలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం జరిగేదే. పార్టీ అభ్యర్థి ఓటమికి ఇది కూడా ఒక కారణం.
అయితే రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తరువాత ఆయనతో పాటు ఆయన అనుచరులు చాలా మందికి బెదిరింపులు వచ్చినట్లు ప్రచారం జరిగింది. తమ కార్యక్రమాలకు అడ్డు వస్తున్నారని భావించిన ఎవరినైనా ఎమ్మెల్యే అనుచరులు బెదిరించడం రోహిత్ రెడ్డి ఓటమికి మరో కారణమైంది. అంతేకాక అప్పట్లో ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో స్థానిక ఎమ్మెల్యేపై ఉన్న గౌరవం ప్రజల్లో పలుచన అయింది. దీంతో ఆయన ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. రోహిత్ రెడ్డికి అనుకూలించిన అంశాలు: యంగ్ లీడర్స్ సంస్థ స్థాపించి సేవా కార్యక్రమాలు చేపట్టడం, 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అప్పట్లో ఓటర్లు భావించడం. ఇక ఆయనకు ప్రతికూల అంశాలు: కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరటం, ఆయన అనుచరులు నియోజకవర్గంలో బెదిరింపులకు దిగడం, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో ఉన్న విభేదాలు, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత.